శివనామ స్మరణ. శంకర భగవత్పాదుల వారు శివ అనే 2 అక్షరాల శక్తిని చెప్తూ, శివ అని పలకటం నిజానికి పెద్ద కష్టం కాదు. దీర్ఘాక్షరాలు, దీర్ఘాక్షరాలు లేవు. ఆ 2 అక్షరాల ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కానీ వ్యాఖ్యానించలేము. శివ అనేవి 2 తిరగని రాళ్ళలా పనిచేస్తుంటాయి అన్న. తిరగలి రాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి, కానీ పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు. మనకి అనేక జన్మలు మొలకెత్తడానికి కావాల్సిన పాప పుణ్య కర్మ బీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలు ఉంటాయో మనకేం తెలుసు? జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకు తెలుసు, కానీ అది పొందటానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి. జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగు చేసిన కర్మ బీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా మళ్ళీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు, క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారవుతాయి. కాబట్టి కర్మ బీజాలని శివ అనే తిరగలి రాళ్లలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్ళీ జన్మ అనేది ఉండదని ఆదిశంకరుల వారు అభయం ఇచ్చారు. శివనామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది. ఓం నమ శివాయ.